రెడ్డి కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఒకేసారి ఎన్నికల సరళిని పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. కాంగ్రెస్ నేతలు ఎలాంటి అనుమతి లేకుండా పోలింగ్ బూత్లోకి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. జనగామ జిల్లా ధర్మకంచలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగు సరళి కొనసాగినప్పటికీ కూడా కొద్దిసేపు క్రితమే జనగామ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి 263 పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలింగ్ సరళిని పరిశీలించేటువంటి క్రమంలో యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి ఎదురుపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్ నాయకులను పోలింగ్ బూత్లలోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మహావాహి తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితి మారింది. వెంటనే సమాచారం తెలిసినటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చేరగొట్టి ఆందోళన సద్దుమణిగేలా పోలీసులు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు వరంగల్ పార్లమెంట్ కావచ్చు, ఇటు మహబూబాబాద్ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటు పరిధిలో జనగామ నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి గొడవలు లేకుండా జరిగినప్పటికీ కూడా కేవలం కొద్దిసేపటి క్రితం ఓన్లీ జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో పోలీసు అధికారులు అప్రమత్తమై కూడా మొత్తం జనగామ టౌన్ అంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలింగ్ సెంటర్ల దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు కాంగ్రెస్, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా ఎందుకు గొడవ పడే పరిస్థితి ఉంది, ఇలాంటి అనుమతి లేకుండా ఎక్కువ భూమి కూడకుండా కేవలం అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు మాత్రమే పోలింగ్ సెంటర్లోకి వెళ్లేందుకైతే అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా యువజన కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే పోలీసులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రత్యేక దృష్టి సారించి ఇటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, వెబ్ వాచింగ్ సంబంధించినటువంటి సీసీ ఫోటేజ్ పరిశీలిస్తూ ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలకు, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సునీల్. రైట్ తిరుపతి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి